ఇప్పుడు మీకు చూపించే శునకం ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ శునకం విశ్వాసం చూపించడమే మాత్రం కాకుండా పెంచుకునే ఓనర్ కోసం ఏదైనా చేయగలుగుతుంది. చెప్పాలంటే పెద్ద పులి కంట ప్రమాదకరమైంది. ఈ శునకాన్ని ఎక్కువగా పాకిస్తాన్ బార్డర్లో ఉన్న రైతులు ఎక్కువగా పెంచుకుంటారు. ఎందుకంటే అక్కడ పెద్ద పులులు, అడవి పందులు, నక్కలు, ఎలుగుబంటి వంటి జంతువులతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాటి నుండి రక్షించుకోవడానికి ఈ శునకాలను ఎక్కువగా పెంచుకుంటారు రైతులు. ఇంతకీ ఈ శునకానికి ఎందుకంత డిమాండ్ అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం రాయదండి గ్రామానికి చెందిన పల్లెరాజు పటేల్ తన ఉన్నత చదువులు పూర్తి చేసుకున్నాక ఉద్యోగం చేయకుండా అగ్రిగ్రీన్ ఫామ్ పేరుతో నాటుకోళ్ల వ్యాపారం చేస్తున్నాడు. ఇతనికి శునకాలపై మక్కువ ఎక్కువ. ఇప్పటికే ఇతని దగ్గర 2 జర్మన్ షెపర్డ్లు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఇండియన్ బుల్లి కుత్తాన్ని భారీగా వెచ్చించి కొనుగోలు చేశాడు. ఈ శునకానికి ప్రస్తుతం 45 రోజుల వయసు మాత్రమే. కానీ 10 కిలోల బరువుతో చూడటానికి గంభీరంగా ఉంది కాబట్టి దీనికి ఉగ్ర అని నామకరణం చేశాడు ఓనర్ పల్లెరాజు. ఈ శునకం ఓనర్తో మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ చేస్తుంది. రకరకాల ట్రైనింగ్ ప్రోగ్రాంలు కానీ ఇతర రైతులకు అవగాహన కార్యక్రమాలు కానీ చేయడం జరుగుతుంది. సో రైతులందరికీ కూడా ఏంటంటే ఏ ఫామ్ పెట్టుకున్నా కానీ లేకపోతే తోటలు అయినా కానీ సెక్యూరిటీ ప్రాబ్లం అనేది చాలా ఉంటుంది. ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నా కానీ అంటే సాంకేతిక సెక్యూరిటీ పర్పస్లో మనం జనరల్గా అందరూ డాగ్స్ను పెంచడం జరుగుతుంది. సో మేము కూడా జర్మన్ షెపర్డ్స్ ఉన్నాయి మాకు. వాటిని మన ఫామ్కు సెక్యూరిటీగా పెంచుతున్నాము. సో మాకు ఇదే పెంచే క్రమంలో మాకు ఇంకా కొంత రక్షణ ఎక్కువ కావాలనిపించింది. సో అట్లా అనిపించినప్పుడు ఏంటంటే మేము మన నేటివ్ బ్రీడ్స్ అంటే భారతదేశంలో పుట్టిన జాతులు ఏమైనా ఉన్నాయని సెర్చ్ చేయడం జరిగింది. సో అట్లా సెర్చ్ చేసినప్పుడు మాకు ఇండియన్ బుల్లి కుత్త అంటే దీన్ని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇండియన్ మాస్టిఫ్ అంటారు, ఇండియన్ బుల్లి కుత్త అంటారు, బీస్ట్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు. ఇట్లా రకరకాల పేర్లు ఉంటాయి. ఇదే డాగ్ను మనం పాకిస్తాన్ బుల్లి కుత్త అంటారు. సో దీని ప్రత్యేకత ఏంటంటే దీన్ని దాదాపు 1600వ సెంచరీ ఆ సమయంలో మొఘల్స్ కానీ రాజపుత్రులు కానీ ఈ రకరకాల సంబంధించిన రాజులు కూడా దీన్ని పెంచడం జరిగింది. దీంతో ముఖ్య ఉపయోగం ఏంటంటే వాళ్ళు వేట కుక్కలాగా యూజ్ చేసారు. అదేవిధంగా సైన్యంలో యూజ్ చేసారు. దీనికి ఉన్న వీటిని మనకు పందెం అంటే ఇప్పుడు కోడి పందాలు ఎట్లా ఉంటాయో కుక్కల ఫైటింగ్ అనేది ఉంటుంది అక్కడ, డాగ్స్ ఫైటింగ్ అనేది దానికోసం ఉపయోగించేవాళ్ళు. సో భారతదేశంలో అయితే డాగ్ ఫైటింగ్ అని నిషేధించారు. దీన్ని ఎక్కువగా ప్రస్తుతానికైతే పంజాబ్, హర్యానా, ఈ ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలలో అదేవిధంగా ఇండియా పాక్ బార్డర్లో పెంచుతున్నారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది హైట్ వచ్చేసి దగ్గర ఒక 28 నుంచి 40 ఇంచుల దాకా ఉంటుంది. దీని బరువు వచ్చేసి 80 నుంచి 100, 120 దాకా ఉంటుంది, 120 కేజీల దాకా. సో ఇంత హెవీ వెయిట్ ఉంటుంది. ప్లస్ ఓనర్కు చాలా లాయల్గా ఉంటుంది. చిన్నపిల్లల విషయంలో, వృద్ధుల విషయంలో, మహిళల విషయంలో చాలా ప్రొటెక్టివ్ ఉంటుంది. దీని గుణం ఏంటంటే ఓనర్తో అంటే మనం మామూలుగా ఓనర్ ఫ్రెండ్ అయినప్పటికీ సరదాగా మాట్లాడినప్పుడు సైలెంట్ అయినా ఉంటుంది. ఒకవేళ ఓనర్కు సంబంధించి ఓనర్ పైన ఎవరైనా రిటర్న్ అవుతున్నారు, గొడవకు వస్తున్నారంటే మాత్రం చాలా ఫెరోషియస్గా తయారవుతుంది. ఒక 80 కిలోల బరువు వచ్చి మీద పడితే చాలా అవతల వాళ్ళ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చిరుతపులిని అటాక్ చేసి చంపినాయి. చిరుతపులి కంటే జాగ్వార్ అనేది చాలా ఎక్కువ శక్తివంతమైన జంతువు. అంటే చిరుతపుల్లాగానే ఉంటుంది. దాన్ని కూడా ఒక బుల్లి కుత్త చంపేయగలుగుతుంది. అంత పవర్ఫుల్ డాగ్స్ ఇవి. సో వీటి చరిత్ర తెలిసిన తర్వాత మేము అనుకున్నాం మా ఫామ్లో ఇలాంటి డాగ్ ఉంటే బాగుంటుంది సెక్యూరిటీ పర్పస్లో అని. చాలామంది ఏం చేస్తారంటే రాట్ విల్లర్స్ కానీ, కేన్ కవర్సా కానీ ఇట్లా డిఫరెంట్ అగ్రెసివ్ బ్రీడ్స్ పెంచుతారు. రీసెంట్గానే మన భారతదేశం వాటిని బ్యాన్ కూడా చేసింది. సో మనకి ఏంటంటే మన నేటివ్ బ్రీడు అన్ని వాతావరణం తట్టుకుంటుంది. అదేవిధంగా అగ్రెసివ్ కాకుండా ఇది ఎట్లా ఉంటుందంటే టెంపర్మెంట్ ఎక్కువ ఉంటుంది. టెంపర్ ఉన్న అగ్రెసివ్కు తేడా ఏంటిదంటే అగ్రెసివ్ అంటేనేమో ప్రతి ఒక్కదానిపైన కరవడానికి వెళ్ళడం ఇట్లా చేస్తాయి. అదే టెంపర్ అంటే ఎట్లుంటా అంటే మనకు అపాయం జరుగుతుంది అనుకున్నప్పుడు మాత్రమే ఎదుటి వాళ్ళపైన దాడి చేయడం, జంతువులపైన దాడి చేయడం ఇట్లా జరుగుతుంది. దీనికి ఉన్న ఒక మంచి గుణం ఏంటంటే ఆల్మోస్ట్ ఒక పులికి ఉన్న నేచర్ ఉంటుంది. పులికి ఉన్న నేచర్ అంటే పులి అనేది దాదాపుగా ఒక 200 మైళ్ళ దూరం అంటే సరౌండింగ్ మొత్తం కూడా
ఒక పులి ఉంటే ఇంకొక పులిని రానివ్వదు అక్కడికి, పులి కానీ ఇతర వాటిని. సో ఇది కూడా దీని టెరిటోరియల్ అనేది ఉంటుంది. సపోజ్ ఒక 50 ఎకరాలలో దీన్ని ఉంచేది ఉంటే దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో చిన్న పురుగును కూడా లోపల రానియది, అంత గాడ్డాగా పనిచేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఈ డాగ్ అంటే ఇండియన్ బుల్లి కుత్తా మనతో ఉంటే ఆల్మోస్ట్ మీ దగ్గర AK-47 ఎంబడి ఉన్నట్టే. సింపుల్గా చెప్పాలంటే Z+ సెక్యూరిటీ మీకు ఉన్నట్టే. సో ఎవరైతే మన ఫామ్ హౌజులు ఉంటాయి, లేకపోతే ఫార్మ్స్ ఉంటాయి, ఇట్లా ఎవరైతే సెక్యూరిటీ కావాలి అనుకుంటారో వాళ్ళు మన జెయింట్ బ్రీడ్కు తగ్గట్టుగా మనం ఫుడ్ పెట్టాల్సి ఉంటుంది. ఫస్ట్ ఒక సంవత్సరం మాత్రం రాయల్ కెనిన్ పెట్టాల్సి ఉంటుంది. రాయల్ కెనిన్తో పాటు మనం షార్కోపెరాల్ అనేది పెడతాము. అదేవిధంగా మనకు LIV52 లివర్ టానిక్ ఇస్తాము, మల్టీవిటమిన్స్ పెడతాము. దాంతోపాటు మనం ఎవ్రీ మంత్కి ఒకసారి స్నానం చేపిస్తాము. డైలీ ఫుడ్ కూడా ఎట్లా ఉంటుందంటే మనకు పెరుగు ఎక్కువ తీసుకుంటుంది ఇది, ఎందుకంటే మనకు బోన్ సైజ్ అనేది హెవీగా ఉంటుంది కాబట్టి. సో దానికి తగ్గట్టుగా మనం కాల్షియం అందించాల్సి ఉంటుంది, దాంతోపాటు మినరల్స్ అందించాలి. కాల్షియం అనేది పెరుగులో ఎక్కువ ఉంటుంది, సో కాబట్టి పెరుగు ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది 47 days ఓల్డ్ పప్పి. ఇది దాదాపు ఒక 700 ml, అంటే ఆల్మోస్ట్ ఈ పప్పి ఏజ్ వచ్చేసి 45 days. మీరు ఇక్కడ చూడొచ్చు మన అరచేయి అంత ఉన్నది ఆల్మోస్ట్ చెయ్యి కూడా. సో హెవీ బ్రీడ్ ఇది, మన ఇండియన్ బ్రీడ్.